హౌ టు గ్రాండ్ మాస్టర్ పార్ట్ 3. సో ఎవరైనా పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే మన పేజ్లో ఉంటుంది, వెళ్ళి చూసండి మామ. చాలా మంది ఏం చేస్తారంటే మన టీమేట్స్ చచ్చిపోయి రివే కొట్టకుండా రష్ ఆడుతుంటారు అనమాట. సో ఆ మిస్టేక్ అయితే చేయకండి బ్రో. మీరైతే డెఫినెట్గా రివే అయితే కొట్టండి. వెండింగ్ మిషన్ దగ్గరికి వచ్చి 3 times అయితే రివే చేయాలి మనం కాయిన్స్ తోటి. అలాగే ఇంకోటి వచ్చేసి మన టీమేట్ ఉంటాడు కదా, మన పార్ట్నర్కి అయితే గ్రానైట్లు కానీ ల్యాండ్ మిల్ కానీ ఇచ్చేసి డౌన్ అవ్వమని చెప్పండి. వెస్ట్ హెల్మెట్ తీసేసి ఏదైనా సేఫ్ ప్లేస్లో చూసుకుని డౌన్ అవ్వమని చెప్పాలంటే ఎనిమిస్ చూస్తే కొట్టేస్తారు, మీకైతే మైనస్ అయిపోద్ది. సేఫ్లో చూసుకుని డౌన్ అవుతూ ఉండాలన్నమాట. అండ్ అలాగే డౌన్ అయిన తర్వాత మన టీమేట్ 3 times రివే కొట్టాలి. 3 times డౌన్ అయిన తర్వాత కొంచెం ఎక్కడైనా ఎనిమిస్ కొట్టినా డౌన్ అవుతుంటారు, లేదంటే నార్మల్ గ్రానైట్ ఉంటే గ్రానైట్లు వేసుకుని డౌన్ అయిపోమని చెప్పండి. అండ్ అలాగే మీ దగ్గర హీల్ పిస్టన్ ఉంటుంది కదా, హీల్ కొట్టాలి. ఇది కూడా ముఖ్యం మిగులు. మళ్ళీ చెప్తాను, అందరూ చూడండి. 3 times అయితే మన టీమేట్స్కి రివే చేయాలి వెండింగ్ మిషన్తో అయితే. అలాగే ఇంకోటి ఏంటంటే మన టీమేట్ ఉంటుంది కదా, మన టీమేట్ డౌన్ అయినప్పుడు 3 times అయితే రివే చేయాలి. అది కూడా ముఖ్యం మిగులు. సో వెండింగ్ మిషన్ 3 times, ఈ రివైవల్ 3 times. మీ దగ్గర హీల్ గన్ ఉంటుంది కదా, హీల్ గన్తో కూడా మీరైతే హీల్ కొడుతూ ఉండాలి డెఫినెట్గా. ఇంకా ప్లస్ అయితే ఎక్కువ పడుతుంది మీకు. ఇక్కడ చూడండి మ్యాచ్ అయితే అయిపోయింది. మీరు మర్చిపోకుండా చూడండి, ఇదంటే మీరు మినిమం 4000 డ్యామేజ్ అయితే చేయాలన్నమాట ఎనిమిస్కి. మీరు డౌన్ అయినప్పుడు కొడతారో లేదా బతుకున్నప్పుడు కొడతారో అది మాత్రం మర్చిపోకండి. మీకు కిల్స్ 1 kill 2 kill ఉన్నా పర్లేదు, 4000 డ్యామేజ్ అయితే పక్క ఉండాలి. నేనైతే మ్యాచ్ ఆడింది కదా, మ్యాచ్ డీటెయిల్స్ చూపిస్తున్నాను మీకు. డీటెయిల్స్ చూడండి ఒకసారి. ఇక్కడైతే 4270 డ్యామేజ్ అండ్ అలాగే కిల్స్ చూసుకుంటే 10 kills. ఇక్కడ హీల్ కనబడుతుంది కదా, ఇదే అనమాట. మీరు హీల్ పిస్టల్తో హీల్ చేస్తే పర్సెంటేజ్ అయితే పెరుగుతుంది అనమాట, ప్లస్ కూడా ఎక్కువ పడుతుంది. ఇక్కడ హెల్ప్ అప్ అని చూడండి, అదైతే మన టీమేట్ డౌన్ అయినప్పుడు రివే చేస్తుందని చూడండి. అది 3 times కొట్టాలి అది కూడా. సో మ్యాచ్ అయితే సరిగ్గా కంప్లీట్ అవ్వగా నేను సరిగ్గా పెట్టలేదు. అది కూడా 3 times కొట్టాలి, మర్చిపోకండి. 3 నెంబర్ అయితే వస్తుంది అనమాట 3 times కొడితే. అండ్ అలాగే లాస్ట్ వచ్చేసి ఇక్కడ రివైవల్ అని చూడండి. వెండింగ్ మిషన్ దగ్గర అయితే 3 times కొట్టాలి ఇది కూడా. సో నాక్ డౌన్ అయినప్పుడు 3 times, వెండింగ్ మిషన్ 3 times, మొత్తం 6 times అనమాట. అండ్ అలాగే 4000 డ్యామేజ్ మినిమం. అంతే మామ, ఎవ్రీ మ్యాచ్ మీరు కంప్లీట్ చేసుకుంటూ ఆడితే చాలు. ప్రతి మ్యాచ్ ఫుల్ ప్లస్ పడుతుంది. గ్రామర్స్కి అయితే చాలా తొందరగా ఎక్కేస్తారు మీరైతే. ఇంకా వీడియోస్ అయితే ఇంకా అవ్వలేదు బ్రో. మీరు టీమ్ లేకుండా సోలో ఆడినా సరే గ్రామర్స్కి ఎక్కొచ్చు, అండ్ అలాగే డ్యూ ఆడినా సరే గ్రామర్స్కి ఎక్కొచ్చు. సాయి వీడియోస్ కూడా వస్తాయి అనమాట. మన తెలుగు వాళ్ళ కోసం చాలా టైం తీసుకుని ఓపికతో చేస్తున్నాను అన్న రీల్స్ అయితే నేను ఒక్కనే కష్టపడుతున్నా. సో నాకైతే జీరో సపోర్ట్, ఎవరు సపోర్ట్ అయితే చేయట్లేదు. సో తెలుగు వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ప్లీజ్ అన్న మీ దగ్గర నుంచి కావాల్సిన ఒక ఫాలో మాత్రమే. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ ఆల్.